సంతోషంగా చెప్తాం హల్లెలూయా. రెండు చేతులు పైకి చెప్తాం హల్లెలూయా. ఇది ఆదివారం అండి, పరిశుద్ధ దినం. మనందరం దేవుని సన్నిధిలో చేరి దేవుని నామాన్ని గొప్ప చేసే దినం ఈ దినం. అందుకని మనందరం దేవుని సన్నిధిలోకి వచ్చేసాం, దేవుని నామాన్ని హెచ్చిస్తున్నాం. మనం కూర్చున్నా ఆలోచించిన, చప్పట్లు కొట్టిన, పాడిన, స్తుతించిన సమస్త మహిమ దేవునికి కలుగునట్లుగా సిద్ధపడదాం. ఎవ్వరు ఖాళీగా ఉండొద్దు. ఒక శక్తితో నింపబడాలి, ఒక ఆత్మతో నింపబడాలి. విశ్వాస పూర్ణులుగా మీరు ఉండాలి. మీరు నమ్ముతూ ఉండగానే మీ విశ్వాసాన్ని బట్టి దేవుడు గొప్పగా మీ పట్ల కదలబోతున్నాడు. అందుకని విశ్వాసంగా ఉందాం. ప్రతి వాక్కు చాలా దైవికంగా తీసుకుందాం. వచ్చాము అంటే దీవించబడి వెళ్ళడానికే కూర్చున్నాం. ఎందుకంటే మనం వచ్చిన స్థలం దీవించబడే స్థలం. మనం వచ్చిన సన్నిధి ఇదేదో సామాన్యమైన స్థలం కాదు. ఇక్కడ నిత్యము ఆయన దూతల చేత ఆయన దర్శించే స్థలంలోకి మనం వచ్చాము. కనుక వచ్చిన మనల్ని గంపల దీవెనలతో దేవుడు నింపి పంపబోతున్నాడు. నమ్మితే గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని మహింపరచమని వాక్యమే సెలవిస్తుంది. కనుక ఆ ప్రతి ఒక్కరు మనల్ని మనం తగ్గించుకొని దేవుని కొంచెం లోపడదాం, కొంచెం దేవునికి అనుకూలంగా మార్చబడదాం. నీవు నమ్మినట్లయితే గొప్ప కార్యాలు చూస్తావు. నీ విశ్వాసం గొప్పదైతే నీవు ఏది కోరుకుంటావో దేవుడు అది నీకు సమస్తం సమకూర్చి నీ మేలుకే దేవుడు జరిగిస్తాడు. కాబట్టి మీరు కూర్చున్నంత వరకు ఏదో పరధ్యానంలో ఉండొద్దు, ఏదో ఆలోచనలో ఉండొద్దు. లోపల స్తుతిస్తూ ఉండండి. నా కొరకు మాట్లాడయ్యా, నా కొరకు ఒక మంచి వాక్కులు ఇవ్వయ్యా, నా కొరకు ఒక ప్రవచనం ఇవ్వయ్యా. ఇప్పుడు దైవజనుడు చెప్పాడు హిజ్కియా గురించి. హిజ్కియాకి మరణకరమైన రోగం వచ్చినప్పుడు యెషయా ప్రవక్త ద్వారానే పంపించాడు, మరలా ఆయుష్ను పంపించాడు. ఎందుకు పంపించాడంటే హిజ్కియా కూర్చోరా. ఎప్పుడైతే ఒక వార్త విన్నాడో ఏడుస్తున్నాడు, లోపల ప్రార్థన చేసుకుంటున్నాడు. అయ్యా నీ సన్నిధిలో ఎట్లా గడిపానో కృపతో జ్ఞాపకం చేసుకోయా. ఆ ప్రార్థన బట్టి మళ్ళా సేవకుని ద్వారానే దేవుడు మాట్లాడాడు, ఆయుష్ను పొడిగించాడు. మీరు కూడా ఉట్టి కూర్చోవద్దు. అయ్యా మంచి వాక్కు నాకు ఇవ్వయ్యా. వచ్చి నీతోనే మాట్లాడతాడు, నీకే వాక్కు ఇస్తాడు, నీకే దీవెనిస్తాడు. కాబట్టి దేవుడు పెట్టారు మీరు లోపలంతా ఒక మంచి ప్రార్థనతో ఉండాలి. ఎట్లా నీటి వాకుల కొరకు ఒక దుప్పి ఎలా ఎదురు చూస్తుందో మీరు మంచి ప్రవచనాల కొరకు, మంచి వాకుల కొరకు, దీవెన కొరకు ఆ రీతిగా ఒక వేదన ఒక లోపల ఎలా ఉండాలంటే దీవించబడిందాక నేను వెళ్ళొద్దు అన్న ఒక మంచి కోరికతోనే మీరు కూర్చోవాలి. స్తుతిస్తూ ఉండండి. మా కొరకు కూడా లోపల ప్రార్థిస్తూ ఉండండి. దేవా ఈ రోజు నీ సేవకుడు సేవకురాలు నా కొరకు వాడబడాలని మీరు ప్రార్థిస్తూ ఉండండి. పరిశుద్ధ లేఖన గ్రంథంలో ఇప్పుడు చెప్పబడిన సాక్ష్యాన్ని బట్టి దేవునికే మహిమ. మరి ఎవరి బిడ్డ ఉద్యోగ విషయంలో, తన యొక్క లోన్స్ విషయంలో, తన కుటుంబ విషయంలో దేవుడు చేసిన కార్యాన్ని బట్టి దేవునికే సమస్త మహిమ. ఎందుకంటే దేవుల్లో ఉంటున్న మనందరము ఖచ్చితంగా మన హృదయ వాంఛలన్నీ తీర్చబడాలి. గొప్పవాళ్ళు కావాలి. మీ అందరికీ అన్ని సమకూర్చబడాలి. మీరు ఏది ఆలోచించినా, ఏది ఉద్దేశించినా దేవుడు సమకూర్చాలా. దేవుడే మేలు చేయాలి, దేవుడే మంచి చేయాలి. జీవితం విలువైనది, దాన్ని చక్కగా మలుచుకోండి, అందంగా మలుచుకోండి. అద్భుతంగా మంచి దైవిక జ్ఞానంతో మీరు నింపబడుతూ ఏదో బ్రతికేంలే ఉన్నాంలే అని కాదు, ఒక ప్రత్యేకంగా మీరు జీవించాలి. దేవుణ్ణి మీతో ఉంచుకోవాలి. దేవునికి ఉపయోగపడే పాత్రలుగా మీరు ఉండాలి. కాబట్టి దేవుని పరిచర్యకై మనం చూస్తున్నాం. మరి ఈ రీతిగా ఏదో ఒక రీతిగా దేవుని పరిచర్యకై ఉపయోగపడుతూ దేవుని సన్నిధిలో ఉండడానికై సిద్ధపడగా మీ ధనము కూర్చుకొనవద్దు. ఉదయం సండే స్కూల్ స్టోరీ. ఉదయం మీ ధనమును ఎక్కడ కూర్చుకోవాలి? పరలోకమందు కూర్చుకోవాలి. అంటే దేవుని సన్నిధికి ఇవ్వాలి. ఈ భూమి మీద పరలోకం ఎక్కడ ఉంటుంది? సాత్విక్ ఎక్కడ ఉంటుంది? మందిరంలో. గట్టిగా చప్పట్లు కొట్టి దేవునికి సమస్త మహిమ. కాబట్టి మీ సండే స్కూల్ చిన్న బిడ్డల్ని పంపించండి, దేవుని సన్నిధి పంపించండి. దేవుడు చక్కగా మంచి జ్ఞానంతో నింపుతాడు. దైవికంగా సండే అంటే పరుగులు పెట్టాలి. సండే స్కూల్ కి, ఆరాధనకి, పరిచర్యకై ఖాళీగా ఉండొద్దు. దేవుని పరిచర్యకై పరుగులు పెట్టే వారిని దేవుడు ఖచ్చితంగా హెచ్చిస్తాడు. పరిశుద్ధ లేఖన గ్రంథంలో వచ్చి 51వ దావీదు కీర్తన 6వ వచనం త్వరగా చదువుకుందాం. నీవు అంతరంగములో సత్యాన్ని కోరుచున్నాడు, ఆంతర్యమున నాకు జ్ఞానము తెలియచేయుదువు. ఇక్కడ దేవాది దేవుడు ఏం కోరుతున్నాడు అంటే సత్యం కావాలి. సత్యమునందు ప్రతిష్ఠ చేయుడి. నా బిడ్డలో సత్యమందే ప్రతిష్ఠ చేయమని
గట్టిగా చప్పట్లు కొట్టి దేవునికే మహిమ. మీరు చాలా ఉజ్జీవంగా ఉంటారా? ప్రతి మాట ఈ రోజు దేవుడు మనతో మాట్లాడుతూ ఉండగా నువ్వు చాలా దైవికంగా తీసుకోవాలి. అందుకనే దేవుని బిడ్డల సత్యం లేదా ఖచ్చితంగా నీ నీతిని బట్టి నీ నివాస స్థలాన్ని వర్ధిల్లింపచేస్తాడు. నీ సత్యాన్ని బట్టి నీ మీద కృప కుమ్మరించబడుతుంది. ఇప్పుడు మనకి సత్యంలో లేరా, వాక్యంలో లేరా, ఉండడానికి ప్రయత్నిద్దాం. ఖచ్చితంగా దేవుడు మనల్ని దీవించేవాడు. అందుకని నీవు అంతర్యంలో అంతరంగంలో సత్యం కోరుచున్నావు. అంతర్యంలో నాకు జ్ఞానము తెలియచేయుదువు. దేవుడు మనకి ఏం తెలియజేస్తాడంటే ప్రతిరోజు జ్ఞానం. ఈ జ్ఞానం బయట ఎక్కడ దొరకదు మనకి. మన మేలు బయట ఎవ్వరు కోరుకోరు. మనం పాడైతే నవ్వేవారు ఉంటారు, మనం తొక్కబడితే మనల్ని చూసి ఆనందించే వాళ్ళు ఉంటారు. మనం నలిగిపోతే, మనం కృంగిపోతే, మనం పడిపోతే ఇంకా 4 మాటలు ఎక్స్ట్రా మన మీద చెప్పి ఇంకా మనల్ని దూషించే జనాంగం ఉంది బయట. కానీ దేవుని సన్నిధిలో ఏముంటుందంటే నువ్వు బాగుపడాలా, ఇది జ్ఞానం. నువ్వు ఆశీర్వదించబడాలా, నీ బిడ్డలు ఫలించాలా, నువ్వు బ్రతికేవంటే నీ బ్రతుకు అర్థం ఉండాలా, నీవు బ్రతుకుతున్నావంటే నీ వల్ల అనేకులు మేలు పొందుకోవాలా. ఇలాంటి మాటలు దేవుని సన్నిధిలో ఉంటాయి. ఇదే వాక్కును మనం పొందుకున్నప్పుడు మన వల్ల అనేకులు బ్రతికించబడతారు. ఇది జ్ఞానం. జ్ఞానవంతురాలు తన ఇల్లుని, మూఢురాలు తన ఇంటిని, ఇక జీవితాలు పాడైపోతాయి. ఈ జ్ఞానం మనకు లేకపోతే, ఈ తెలివి నాకెందుకు, నేను బయట డబ్బు సంపాదించుకుంటే సరిపోదా అని మీరు అనుకుంటే, ఎంత డబ్బు సంపాదించినా నీ భర్త ప్రేమగా లేకపోయినా, నీ భార్య జ్ఞానంగా లేకపోయినా, నీ బిడ్డల దైవికంగా లేకపోయినా డబ్బుల వల్ల ఏ ఉపయోగం లేదని కరోనా టైంలో మనం చాలా జ్ఞానాన్ని తెలుసుకున్నాం. డబ్బు బ్రతికించరా. వైద్యులు కూడా, ఎంత ఉన్నత అధికారులు కూడా భయంకరమైన పరిస్థితుల్లోకి వెళ్ళిపోయిన పరిస్థితులు. కానీ దైవిక జ్ఞానం మనల్ని రక్షిస్తుంది, కాపాడుతుంది. అందుకనే దేవుడు జ్ఞానాన్ని ఇస్తాడు. ఈ జ్ఞానం ఎవరు సొంతం చేసుకుంటారో వారు ధన్యులు. ప్రవక్త వచ్చిన నేను పవిత్రుడనన్నట్లు హిస్సోపుతో నా పాపము పరిహరింపు, హిమము కంటే నేను తెల్లగా ఉండునట్లు కడుగయ్య కడుగయ్య కడుగయ్య. ఒకటే ప్రార్థన చేస్తున్నాడు, నన్ను కడుగయ్య, నీ సన్నిధికి వస్తున్నా, శుభ్రం చేయి నన్ను, నా పాత రోత జీవితాన్ని శుభ్రం చేయి. ఈ సోపుతో కడుగయ్య. మన బట్టలు ఉతికేటప్పుడు చక్కగా సోపేసి దాని పంటకి బాది బాది ఉతికి ఉతికి ఎందుకు తెల్లగా రావాలా వద్దా? శుభ్రంగా ఉండడానికే మనం కడుగుతాం. పాత్రలన్నీ చక్కగా లిక్విడ్స్ వేసి, సోప్స్ వేసి ఇంకా నీట్ గా, లేకపోతే ఇంకా ఇంకా ఎందుకు కడుగుతామంటే అవి శుభ్రంగా ఉండాలనే కడుగుతాం. మన జీవితాన్ని కూడా మనం ఏం చేయాలంటే ఎప్పుడు దేవుని చేతిలో పెట్టాలి. ఆయన ఏం చేస్తాడంటే శుభ్రం చేస్తూ ఉంటాడు. ఇలా దేవుని సన్నిధికి ఇచ్చి ఏం చేయాలంటే మన గర్వం కొంచెం పక్కన పెట్టాలి, మన అహం పక్కన పెట్టేయాలి, మన పేరు పక్కన పెట్టాలి, మన హోదా, మన భూములు, మన ఆస్తి ఇదంతా తీసి పక్కన పెట్టి, యేసయ్యా నన్ను నీ చేతికి అప్పగిస్తున్నా, కడుగు శుభ్రంగా. ఎందుకంటే నేను ఎలా ఉంటే మంచిదో నాకంటే నీకు బాగా తెలుసు. నేను ఎలా జీవించబడాలో, ఎలా ఆశీర్వదించబడాలో నాకు కొంతే తెలుసు. కానీ నువ్వు సర్వ సృష్టికర్తవి, సర్వ సృష్టించిన వాడివి, నీకంతా తెలుసయ్యా అని చెప్పి కొంచెం మనల్ని మనం తగ్గించుకొని ఆయన చేతికిస్తే శుభ్రంగా కడుగుతాడు, నిన్ను శుభ్రపరుస్తాడు, తెల్లగా మారుస్తాడు. హిమము కంటే తెల్లగా దేవుడు నిన్ను దీవిస్తాడు. పేరు అనే గర్వం నీలో ఉంటే ఆయన చేతి కింద నువ్వు ఉండలేవు. ధనం అనే గర్వం నీకుంటే ఆయన చేతిలో నువ్వు ఒప్పుకో. ఒక మాట చెప్తావా, నన్ను ఎందుకన్నారు అంటావు. నీలో ఒకవేళ ఆస్తిని బట్టి, చదువుని బట్టి, పదవిని బట్టి, హోదాని బట్టి, ఇంటిని బట్టి, దేనిని బట్టి ఒకవేళ గర్వం నీలో ఉంటే ఒక మాట అంటే 100 మాటలకు రివర్స్ అవుతావు. అందుకనే ఆ గేట్లో నుంచి ఎంటర్ అవుతూ ఉండగానే అన్ని గేట్ బయట వదిలేసి కడు దీనులుగా దేవుని సన్నిధికి ఎవరైతే వస్తారో వారిని దేవుడి హిస్సోపుతో కడిగి హిమము కంటే తెల్లగా మార్చబోతున్నాడు. గట్టిగా చెప్పట్లు. అందుకనే తర్వాత అప్పుడు చదువు, ఉత్సాహ సంతోషములు నాకు వినిపింపుము, అప్పుడు నీవు విరిచిన ఎముకలు హర్షించును. ఉత్సాహ సంతోషములు నాకు వినిపింపుము. ఉత్సాహ సంతోషం ఎప్పుడు ఇలా ఉండాలి. మీరు ఉత్సాహం ఉండాలి, ఒక సంతోషం ఉండాలి. ఎప్పుడు ఆనందం మిమ్మల్ని బలగలించేవారు మీ ముఖాన్ని చూసి అది ఇంత ఆనందం ఎక్కడదనాలి. మీరు అది ఎప్పుడు నవ్వుతూనే ఉండాలి. మీరు ఏడిస్తే సాతానుడు నవ్వుతాడు,
అన్నిటిని పొట్టు పొట్టుకు విలువించి దానికి ప్రతిఫలం ఇస్తాడు. మనుషుల దగ్గర ఏడవద్దు. మనుషుల దగ్గర ఏడిస్తే నేను చులకన చేస్తాడు, నేను తొక్కేస్తాడు, ఇంకా నీ గురించి 10 మందికి చెప్తాడు. ఏ మనుషుల దగ్గర నువ్వు ఏడ్చినా వీడు వేస్ట్ రా అంటాడు, వీడి జీవితం వేస్ట్ రా అంటారు. ఎవరి దగ్గర మీరు ఏడవద్దు, కానీ దేవుడి దగ్గర మోకరించి మీరు ఏడవండి. ప్రతి కన్నీటికి మీకు విలువ ఉంటది. ఇక ఉదయాన్నే లేచి మీ కన్నీరంతా దేవుడికి అప్పగిస్తే ఇక మీ కన్నీరే ఉండదు. ఇక ఆ రోజంతా సంతోషం. ఎందుకు? అప్పగించాల్సిన వాడికి అప్పగించేశారు, బాగా మోపవలసిన వాడి మీద మోపేశారు. ఇక మీరు ఫ్రీ అయిపోవాలా? ఇక మీకు అంత దేవుడే చూసుకుంటాడు, సమస్తం దేవుడే జరిగిస్తాడు. మీరు ఎవరు పలకరించినా నవ్వుతూ సంతోషంగా ఆనందంగా ఒక యవ్వన బలంతో సంతోషంగా మీ ఇంట్లో మీరు తిరుగుతూ ఆనందంగా మీ శత్రువు మీ మీదకి వచ్చినా, మీ మీదకి మాటలు వచ్చినా, మిమ్మల్ని దూషిస్తున్నా పట్టించుకోకుండా వినకుండా సంతోషంగా మీరు ఇంట్లో తిరిగితే మిమ్మల్ని బట్టి మీ ఇంటికి ఆనందం, మిమ్మల్ని బట్టి మీ సంఘానికి ఆనందం, మిమ్మల్ని బట్టి మీ సేవకునికి ఘనత, మిమ్మల్ని బట్టి మమ్మల్ని బట్టి మన దేవాది దేవుడికే మహిమ చేకూర్చబడతా ఉంటది. మీరు ఎప్పుడు మనుషుల దగ్గర ఏడ్చారనుకోండి, దుష్టుడు అనుకున్నది జరిగిందని వాడు నవ్వుతా ఉంటాడు. మనం నవ్వామంటే వాడు ఏడుస్తాడు. ఒకటే మీరు గుర్తుపెట్టుకోవాలి. అందుకని సాతాను ఏడిపించాలంటే ఎన్ని సమస్యలు వచ్చినా నవ్వుతూ ఉండాలా, ఎప్పుడు ఆనందంగా ఉండాలా. అప్పుడు వాడు ఏడుస్తాడు బయట ఉండి, అరే ఏంట్రా ఇంత ఆనందం, ఇంత సంతోషం ఏంట్రా, ఇంత పరిపూర్ణత, ఇంత జ్ఞానం ఏంటని వాడిని ఏడిపించే క్రైస్తవులుగా మీరు ఉండాలి. అందుకని ఇక్కడ వాక్యం ఏమని చదివిస్తుందంటే, ఉత్సాహ సంతోషము నాకు వినిపింపుము, అప్పుడు నీవు విరిచిన ఎముకలు హర్షించును. అంటే ఒక శోధన వస్తే కొంతమంది నలిగిపోతారు. ఎముకలు పిలిచే అంత పరిస్థితుల్లోకి ఏం చేయాలని కొంతమంది కలవరం అయిపోతా ఉంటారు. దేవుడు కొన్ని సంతోషాన్ని, ఒక ఆనందాన్ని ఇస్తూ ఉంటే విరిచిన ఎముకలు ఏమైపోతా ఉంటాయి? ఇక్కడ సంతోషంతో హర్షిస్తాయి అని ఇక్కడ వాక్యం. అప్పుడు నీవు విరిచిన ఎముకలు హర్షించడం అంటే నవ్వడం, హర్షించడం అంటే సంతోషము, నవ్వడం అంటే ఆనందంతో ఎప్పుడు మనం నవ్వుతూ ఉండాలి. దేవుడు బిడ్డలారా, దేవుడిలో ఉంటే మీరు ప్రార్థించగానే అట్లా కార్యాలు కనిపించాలి. మీరు ఇట్లా మోకరిస్తే ఆ కార్యం మీరు చూడాలి. అంత దైవికంగా మీరు ఉండాలి, అంత ఆత్మీయంగా మీరు బలములు ఉండాలి. మీరు ప్రార్థించాలంటే నెక్స్ట్ డే కార్యం చూడాలి. అప్పుడు మీరు సంతోషిస్తారు, మీరు ఆనందిస్తారు. ఖచ్చితంగా దేవుడు మీ పట్ల మీరు చేయబోతున్నాడు. తర్వాత నా పాపములకు విముక్తుడగు కమ్ము, నా దోషములన్నిటిని తుడిచివేయుము. నా పాపములకు విముక్తుడగు కమ్ము. నేను పాపం చేసేసాను, ఒప్పేసుకుంటున్నాను. మనం కూడా ఒప్పేసుకోవాలి. నేను ఏ పాపం చేయలేదు అనడానికి లేదు. మనం తల్లి గర్భంలో నుంచే పాపంలో నుంచి వచ్చామని వాక్యం చెప్తున్నా. అందరం పాపం చేశాం, ఏ భేదం లేదు. కానీ దేవుడిచ్చి మహిమ పొందలేకపోతున్నామని వాక్యం చెప్తుంది. కనుక ప్రతిరోజు వచ్చి ఆయన శిలువ బలియాగం ఎందుకు చేశాడంటే విడుదల కొరకు, క్షమాపణ కొరకు. ఇప్పుడు మనం వచ్చి అయ్యా క్షమించంటే క్షమాపణ, అయ్యా కరుణించంటే కరుణ, అయ్యా రక్షించంటే రక్షణ. అందుకనే శిలువలో బలి అయ్యాడు. కనుక ప్రతి ఉదయకాలం సాయంకాలం మీరు ఎప్పుడు మోకరించినా ముందుగా దేవుడిని అడగాల్సిన, అయ్యా నేను పాపినయ్యా, నా పాపాన్ని క్షమించవా, తెలిసి తెలియక చేసిన ఏ పాపమైనా ఉంటే ఆ పాపాన్ని క్షమించి నన్ను పరిశుద్ధపరిచి నీ బిడ్డగా స్వీకరించి నాకేం కావాలో సమకూర్చమని మనం ప్రార్థిస్తే దేవుడు ఖచ్చితంగా పాపమును ఒప్పుకునేవాడు కనికరం పొందుతాడు, దాన్ని కప్పుకునేవాడు విడిచిపెట్టబడతాడు. అందుకనే మనం ఎప్పుడు మన పాపాన్ని ఒప్పుకుందాం, దేవుడి సన్నిధిలో స్థిరపరచబడదాం. అందుకని ఇక్కడ వాక్యం ఏమని చెప్తుందమ్మా, నా దోషములు, నా పాపములకు విముక్తుడవు కమ్ము, నా దోషములన్నింటినీ తుడిచివేస్తాడంట. మనం తప్పు చేస్తే మన చరిత్ర తిరగరాయిస్తాడు. హిజ్కియా జీవితంలో కూడా మరణమైపోవాలా, ఇక చనిపోవాలా, నీ ఇల్లంతా చక్కబెట్టుకోమని చెప్పింది మనుషులు కాదు, దేవుడే చెప్పాడు. కానీ తన ప్రార్థన దేవుడు విని ఆ మరణాన్ని తుడిపివేసి మరలా తనకి 15 సంవత్సరాల ఆయుష్ని పొడిగించి రాశాడు. ఈ రోజు నీకు నాకు మన పాపాలను తుడిసివేయగల సామర్థ్యం ఆయనకుంది, ఆయన రక్తంలో కడగగలిగే సామర్థ్యం ఆయనకుంది. కనుక మంచి బ్రతుకు కొరకు ప్రార్థన చేద్దాం. తర్వాత వచ్చిన దేవా నా యందు శుద్ధ హృదయం కలుగ చేయుము, నా అంతరంగములో స్థిరమైన మనస్సును నూతనముగా పుట్టించయ్యా, నూతనముగా
నూతనముగా పుట్టించు. ఇక్కడ దేవా నా యందు శుద్ధ హృదయము, శుద్ధ హృదయము అంటే హృదయాన్ని కడుగయ్యా. నా హృదయం అంతా నీ చేసి నీ హృదయం నాకు ఇవ్వయ్యా. ప్రార్థించవచ్చు మనం కూడా. దేవా నా హృదయం అన్నిటికంటే మోసకరమైనది, భయంకరమైన వ్యాధి ఉందంట. అందులో ఒక అసూయ, ఒక ద్వేషం, ఒక కలహం. సహజంగా మానవుని నైజం అసూయ వచ్చేస్తుంది, ద్వేషం వచ్చేస్తుంది. ఇది సహజ సిద్ధమే, ప్రతి మనుషులకు వస్తుంది. కానీ ఎవరైతే దేవుడిలో ఉంటారో, ఎవరైతే దేవుడితో ఉంటారో ఆ హృదయాన్ని అంతా దేవుడు తీసేసుకుంటాడు. దేవుని మంచి హృదయాన్ని మనకి ఇచ్చేస్తాడు. గట్టిగా చప్పట్లు కొడదాం, చప్పట్లు 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 చప్పట్లు. మీరు యాక్టివ్ గా ఉండాలండి, మీరు చాలా యాక్టివ్ గా ఉండాలి. యాదగిరి పడడం, నిద్రపోవడం, ఆవిలించడం, ఇట్లా అనడం ఏమి చేయొద్దు. చాలా యాక్టివ్ గా ఉండాలా. అందుకనే దేవుడు బిడ్డారా మనం ఎప్పుడు శుద్ధ హృదయం కొరకు ప్రార్థన చేద్దాం. ఇక్కడ మంచి భక్తుడు ఏమంటున్నాడంటే, నా అంతరంగంలో స్థిరమైన మనస్సుని నూతనముగా, నా అంతరంగంలో స్థిరమైన మనస్సు. కొంతమందికి ఒకప్పుడు ఉన్న మనసు మళ్ళా రేపు ఉండదు. ఈరోజు మందిరంలోకి వచ్చి కొంతమంది నేను గురించి దేవుడి కొరకు రోషంగా బ్రతకాలనుకుంటారు. మరలా మందిరం నుంచి వెళ్ళగానే క్యాజువల్ అయిపోతుంది, నార్మల్ అయిపోతుంది. ఇలాంటి జీవితాలు ఒక దీవెన ఉండదు, ఒక ఆశీర్వాదం ఉండదు. కానీ మనం ఉన్నాము అంటే మనకంటూ ఒక గోల్స్ ఉండాలా, ఒక మంచి తలాంతులు ఉండాలా, ఒక మంచి జీవితం మనకు ఉండాలి. దేవుడు బిడ్డారా అందుకనే సంవత్సరం రాగానే దేవా ఈ సంవత్సరం నేను బాగా దేవుడిలో ఉండాలని తీర్మానం ఉంటుంది. బైబిల్ చదువుతానయ్యా, రోజు ప్రార్థన చేస్తాం, మందిరం మానను, ఎన్ని వచ్చిన ఆదివారం అస్సలు మానను, పరిచర్యలు చేస్తా, సేవకులకు సహకరిస్తా, అనేకులు నీ యొక్కకు నడిపిస్తా. న్యూ ఇయర్ రాగానే అట్లా 11, 11:30, 12 రాగానే ఎట్లా సిద్ధపడిపోతాను, కొత్తగా జీవించాలంటారు. కానీ అవన్నీ ఇప్పుడు ఉంటాయా? రోజు కాకి అంటే కాకి ఎలా ఎగిరిపోయిందో అవన్నీ ఎగిరిపోతాయి చాలా మందికి. కానీ మంచిగా మనం ఎలా ప్రార్థించాలంటే ఒక నూతన స్థిరమైన మనస్సును నూతనంగా నేను ప్రతిరోజు నూతనంగా ఉండాలి, ఒక ఫ్రెష్ ఉండాలి. నాకు ఒక ఎనైటింగ్ నా మీద రిలీజ్ అవ్వాలా. ప్రార్థిస్తారా? నేను ప్రార్థిస్తాను, ప్రార్థించుకుంటా. ప్రభా ఒక కొత్తదనం ప్రతిరోజు నాకు కావాలి. ఈరోజు ఒక ఫ్రెష్ ఎనైటింగ్ నా మీద ఉండాలి, ఒక నూతనంగా అని ఎప్పుడు ఉండేది కాదయ్యా. గత దినాల్లో చూడలేని ఈ దినాల్లో మేము చూడాలా. గత దినాల్లో జరిగిపోయిన వాటికంటే ఇప్పుడు కొత్తగా మేము చూడాలి. ఒక నూతనత్వం నాకు పుట్టించవా, ఒక కొత్తదనం, ఒక స్థిరమైన మనసు, నూతన మనసు పుట్టించమని మనందరం ప్రార్థన చేయడానికి ఇవన్నీ మంచి అవకాశం. ప్రార్థన పూర్వకంగా బైబిల్లో చెప్పబడిన వాక్యాన్ని బట్టి మనందరం ఇలా ప్రార్థన చేద్దాం. ఖచ్చితంగా మన జీవితాన్ని దేవుడు ఆశీర్వదించబోతున్నాడు, ఖచ్చితంగా నూతనంగా మార్చబోతున్నాడు, ఖచ్చితంగా హెచ్చించబోతున్నాడు. మనల్ని, మన కుటుంబాన్ని దేవుడు దీవెనకరంగా మార్చబోతున్నాడు. మీరు ఎక్కడ అడుగు పెడితే అక్కడ దీవెన, ఎక్కడికి వెళ్తే అక్కడ ఆశీర్వాదం, ఎక్కడ అడుగు పెడితే అక్కడ సమస్తం దేవుడు సమకూర్చబోతున్నాడు. మీకు పేరు ఇవ్వబోతున్నాడు, ఖ్యాతిని ఇవ్వబోతున్నాడు, మంచి భవిష్యత్తుని ఇవ్వబోతున్నాడు. మిమ్మల్ని హెచ్చించి గౌరవంగా లేపి ఇవన్నీ చెప్తుంటే ఎంతమంది ఆమె అంటున్నారా? గోడలాగానే ఉన్నారు. ఇవన్నీ చెప్పడానికి మేము ఎంత సిద్ధపడేస్తాం తెలుసా? దేవా మీరు బయటికి రావాలి, మాలో నుంచి రావాలని లేచి దగ్గర నుంచి పరుగులు పెడతా ఉంటాం దేవుని పరిచర్యలో. ఇవన్నీ తీసుకుంటున్నప్పుడు మీ లోపల ఏమనుకోవాలి తెలుసా? ఆమేన్ అన్నారు. ఆమేన్ అంటా ఉంటే అది నీ జీవితంలో కార్యస్థితి దాస్తుంది. మన నోటికి శక్తి ఉంది, మన నోటికి బలం ఉంది. అది దేవుడు మన జీవితంలో కార్యసిద్ధిలోకి నడిపించబోతున్నాడు. దేవుడు మనందరినీ దీవించి గొప్పగా హెచ్చించు దినములు మన ముందు రాబోతున్నాయి. ఆమేన్ చెప్తాం. ఆమేన్.